అందరికీ నమస్కారం అండి. ఈరోజు సాక్షి పేపర్లో ఒక వార్త అయితే రావడం జరిగింది. ఈ వార్తలో ఉన్నటువంటి సారాంశం ఏంటంటే, నిధులు ఇలా ఖర్చు అయిపోయాయి అని అంటూ నర్సీపట్నం నియోజకవర్గంలో ఫైర్ స్టేషన్ సమీపంలో గుంతలో గతంలో ప్యాచ్ వర్క్ చేసి రోడ్లో ఏర్పడిన గోతులు, దీనికి సుమారు 2 కోట్ల రూపాయల వరకు వెచ్చించారు. నాణ్యత లేకుండా పనిచేయడం వల్ల మళ్ళీ అవి యథాస్థితికి వచ్చిందని చెప్పేసి తప్పుడు వ్రాతలు అయితే రాయడం జరిగింది. సాక్షి పేపర్ అంటేనే ఒక తప్పుడు వ్రాతలు, తప్పుడు కథనాలు. ఇక్కడ వాస్తవాలన్నీ గాలికి వదిలేసి లేని ఉన్నట్లు రాస్తుండడం అన్నది చాలాసార్లు మనం గమనించాం. అది వాస్తవం కూడా. నేను ఎందుకు ఈ మాట్లాడుతున్నానంటే, గత 5 సంవత్సరాల్లో మీరు ఏదైతే ఈ సాక్షి పేపర్లో చూపిస్తున్నటువంటి గుంతలు, గత ప్రభుత్వంలో ఈ గుంతల్ని నిర్లక్ష్యం చేసి చెరువుల్లో తయారు చేసింది. ఇది వాస్తవం. అప్పుడు ఉన్నటువంటి ఈ వైసీపీ ప్రభుత్వం కానీ, అదేవిధంగా వైసీపీ నాయకులు కానీ ఆ గుంతల్ని కనీసం పూడ్చే పరిస్థితి అయితే తీసుకురాలేదు. మేమే ఆ గ్రామ నాయకులుగా మా సొంత ఖర్చులతో 2-3 సార్లు వాటిల్లో జిఎస్బి వేసి తీసుకొచ్చి ప్రమాదాలు జరగకూడదని చెప్పేసి వాటిని కప్పిపుచ్చడం అనేది జరిగింది. అయితే ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అక్కడ నర్సీపట్నంలో ఉన్నటువంటి లారీ యార్డు దగ్గర నుంచి అదేవిధంగా శృంగవరం వరకు సుమారు 7,20,00,000 రూపాయలతో నిధుల్ని గౌరవ స్పీకర్ గారు అయ్యనపాత్రి గారు నిధులు మంజూరు చేశారు. వాటి టెండర్ కూడా పిలవడం జరిగింది. అయితే టెండర్ పిలిచిన తర్వాత ఇటీవలే జరిగినటువంటి యుద్ధాల్లోకి తారు రోడ్లు కొద్దిగా అధికంగా అవ్వడం వల్ల కొంత ఆలస్యమైన మాట అయితే వాస్తవం. అయితే ఒక విషయం మీకు మీ ద్వారా చెప్పదలుచుకుంటున్నాను. మీరు దయచేసి ఇటువంటి తప్పుడు కథనాలు రాయొద్దని చెప్పేసి అంటున్నాను నేను. దానికి ఆ గుంతలు పోర్చడానికి ప్రభుత్వం నుంచి ₹1 కూడా ఖర్చు చేయలేదు. నాయకులుగా మేము 2-3 సార్లు మా జేబులో డబ్బులు తీసి కూర్చొని తప్పించి ప్రభుత్వం నుంచి చేయలేదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఆ రోడ్ని గౌరవ అయ్యనపాత్రి గారు ఆల్రెడీ ఆర్ఎంపీ అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. అతి త్వరలోనే పూర్తి చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ, దయచేసి ప్రజలు ఒక విషయం గమనించాలి. ఈ సాక్షిలో వస్తున్నటువంటి కథనాల్లో వాస్తవాలు ఉన్నాయా లేదని కూడా గమనించాలి అని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటాను.